దేవుని నామం గణపరచబడే ప్రతి కార్యక్రమం మనం చేయాలి. ఆమేన్. దేవునికి మహిమ వచ్చేటువంటి ప్రతి కార్యక్రమం మనం చేయాలి. ఏదైతే దేవునికి మహిమ తీసుకురాదో, ఏదైతే దేవుని నామానికి అవమానకరంగా ఉంటుందో, ఏది చేస్తే దేవుడు ఇష్టపడడో దాన్ని మనం చేయకూడదు. యోబు గారు అదే చేశారు. యోబు గారు చేసింది ఏంటంటే చెడుతనాన్ని అసహించుకున్నాడంట. జస్ట్ సింపుల్గా మన తెలుగులో ఎంత చక్కగా రాస్తాడు దేవుడు. చెడుతనాన్ని అతను అసహించుకున్నాడంట యోబు గారు. చెడుతనం అంటే నాకొద్దు అని చెప్పేసి అసహించుకున్నాడంట. పాపం అంటే అసహించుకున్నాడంట. అబద్ధం అంటే, మోసం అంటే, లేకుంటే ఈ లోక సంబంధమైన అసూయ, కక్షలు, ద్వేషాలు, పగలు ఇవన్నీ చేశాడంటే ఇవి నాకు వద్దు అని చెప్పేసి అసహించుకున్నాడంట. ఎప్పుడైతే ఆ విధంగా మనం అసహించుకుంటామో దేవుని యొక్క సన్నిధిలో దేవునికి దగ్గర ఉండడానికి ప్రభు మన కృప దయచేస్తాడు.